హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు చూడబోయే రెసిపీ రసం. ఇది మనకు ముఖ్యంగా హెల్త్ బాగాలేనప్పుడు కానీ, నోరు బాగాలేనప్పుడు కానీ ఈ రసం చేసుకొని తిన్నారంటే డైజెషన్ ఈజీగా ఉంటుంది, నోటికి కూడా రుచిగా అనిపిస్తుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. ఆ తర్వాత ఒక గ్లాసు ధనియాలు కూడా దోరగా వేయించుకోండి. ఒక గ్లాసు జీలకర్ర వేసుకొని వేయించుకోండి. జీలకర్ర వేగిన తర్వాత మిరియాలు కూడా ఒక గ్లాస్ తీసుకొని వేయించుకోండి. మిరియాలు వేగిన తర్వాత 1/4 గ్లాస్ మెంతులు వేసి వేయించుకోండి. మెంతులు చేదుగా ఉంటాయి కాబట్టి ఇవి తక్కువ తీసుకోవాలండి. నేను అన్నీ చిన్న గ్లాస్ తోటే క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి 5-6 ఎండుమిరపకాయలు వేయించుకుంటున్నానండి. ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు కూడా వేయించుకోండి. ఇది నీరు లేకుండా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. అలా అని మరీ మాడగొట్టేయకూడదు. మనం వేయించుకున్నవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చండి, లేదా పోపులో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్ వాడి నేను రసం చేస్తున్నానండి. దానికి ముందుగా గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే కచాపచాగా దంచుకున్న వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు వేసి బాగా దోరగా వేయించుకోండి. పోపు దోరగా వేగిన తర్వాత నేను ఒక పెద్ద సైజు టమాటాని ఒకసారి మిక్సీలో వేసి ఈ పోపులో వేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి. మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి. ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఆ తర్వాత మూత తీసి చింతపండు రసాన్ని వేసుకోండి. నేనైతే చింతపండు రసం తక్కువే వాడతానండి, మీరు మీ పులుపును బట్టి వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులో తగినంత వాటర్, ఉప్పు, పసుపు, కొత్తిమీర కూడా వేసుకోండి. ఫైనల్గా మనం తయారు చేసి పెట్టుకున్న రసం పౌడర్ కూడా వేసి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వండి. మరీ ఎక్కువగా ఉడకనిస్తే రసం అంత టేస్టీగా ఉండదండి. చూసారుగా రసం ఎంత సింపుల్గా అయిపోయిందో. రసం పౌడర్ ఒకసారి చేసి పెట్టుకున్నారంటే 3 months వరకు ఏమీ పాడవదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.